హమ్మయ్య! వెల్ఫేర్ మీటింగ్ అయిపోయింది. ఇక నుంచి ఫుల్‌గా రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటారేమో. అలా ఏం లేదు. ఈరోజు సాయంత్రానికి మందిర పీరియడ్ ఉంది. పక్కాగా మీరందరూ అటెండ్ అవ్వాలని చెప్పారు. ఈ రోజు అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఆగస్ట్ 15థ్ ఇంకా తర్వాత ఏమొచ్చి కృష్ణాష్టమి. ఈ 2 ఫెస్టివల్స్‌కి కూడా మీరు యూనిట్‌లో అటెండ్ అవ్వాలి. ఇవి అయిపోయిన తర్వాత 1 వీక్ గ్యాప్‌లో 25థ్‌కి ఇంకొక ఫంక్షన్ ఉంది యూనిట్‌లో. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ప్రాక్టీస్ ఒక 5 డేస్ 1 వీక్ నుంచే స్టార్ట్ అవుతది. దానికి కూడా అటెండ్ అవ్వాలని చెప్పి మళ్ళీ చెప్పారు. ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పుతుందా అని చెప్పి ఏదో సామెత ఉంటది కదా. అలా అన్నట్టు ఒకసారి ఫ్యామిలీ పెట్టాము అంటే ఇవన్నిటికి అటెండ్ అవ్వాలి పక్కాగా. ఏం పర్లేదు ఏదో ఒకటి చెప్పి ఎగ్గొట్టేద్దామంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే డిఫెన్స్ లో రూల్స్ ఫాలో అవ్వాలి పక్కాగా. ఇప్పటి వరకు నా చేతిలో ఒక పర్సన్ చూసారు కదా. ఆ పర్సు స్పెషాలిటీ ఏంటంటే కశ్మీర్ పర్స్ అన్నమాట. దాని మీద ఉన్న డిజైన్ కశ్మీర్ కి సంబంధించింది. వెల్ఫేర్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. సో నేను సాంగ్ పాడినందుకు ఆ పర్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా, క్యూట్ గా. తర్వాత క్విజ్ కాంపిటీషన్ పెట్టారు. అందులో నాకు ఈ గిఫ్ట్ వచ్చిందనమాట. క్విజ్ దేనికోసం అంటే యూనిట్ కి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ అడుగుతారు. దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే ఒక గిఫ్ట్ ఇస్తారనమాట.